సున్నితమైనటువంటి ఉలి పెట్టి ఈ కళ్ళ కింద కొట్టి పెచ్చులు తీసేసి అందంగా కళ్ళొచ్చేటట్టు నవ్వుతున్నట్టుగా వచ్చేటట్టు నోరు చెక్కుతారు. ఎన్ని ఉలి దెబ్బలు, ఎన్ని సుత్తి దెబ్బలు తిని ఎన్ని పెచ్చులో ఊడిపోయిన తర్వాత విగ్రహం తయారవుతుంది. అప్పుడు ఆ విగ్రహాన్ని వేరే వాహనం ఎక్కించి తాళ్లతో కట్టి అది ప్రతిష్ఠ కావలసిన క్షేత్రానికి చేరుస్తారు. అప్పుడు అధివాసాలు చేసి ఆ మూర్తిని ప్రతిష్ఠ చేస్తారు. చేసిన తరువాత పూజలు చేస్తారు. దానికి శక్తి వస్తుంది. ఒక రాయి పూజలు అందుకోవాలి అంటే అంత కష్టపడితే తప్ప దేవాలయంలో చేరి పూజలు అందుకోదు. ఒక మనిషి వృద్ధిలోకి రావాలి అంటే ఒక్కొక్కసారి అమ్మ దెబ్బలాడుతుంది, ఒక్కొక్కసారి నాన్నగారు దెబ్బలాడతారు, ఒక్కొక్కసారి గురువు దెబ్బలాడతారు. నల్లరాయి నేను పెచ్చు వదిలిపెట్టను, నేను సుత్తి దెబ్బ తినను, నేను ఉలి దెబ్బ తినను అన్నది ఎప్పటికీ